వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉదయగిరి మండలంలోని పుల్లాయిపల్లి గ్రామంలో ఏర్పాటు కానున్న రిలయన్స్ సిబిజీ ప్రాజెక్టుకు కేటాయించిన స్థలాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అభ్యంతరాలు, సందేహాలు, సూచనలు ఎమ్మెల్యే ఓర్పుతో విని సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడ కరువు పనుల్లో పాల్గొంటున్న మహిళలతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పని సమయంలో ఆరోగ్యం, భద్రతా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. రిలయన్స్ సిబిజీ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా పుల్లాయిపల్లి గ్రామానికి ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రోడ్లు, మౌలిక వసతులు మరియు గ్రామ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదే సార్ పెట్టేసింది సార్. హాజరు తీస్తే సార్ అది ఉండడం లేదు సార్. అప్పుడైపోయినాక రేపు నీకు ఇబ్బంది ఉందా దీంట్లో? ఫోటో గ్రూప్ దిగుతారా? ఒక్కొక్కరికి మాస్టర్లో 10 మంది ఉంటే వాళ్ళు 10 మంది తీయాలి సార్. లేకుంటే ఒకరికి తీసుకోపోయినా మళ్ళీ లేట్ గా వాళ్ళని తీసి ఇద్దరం తీస్తాం సార్. ప్రతాప్ అబ్బాయి ఈ రోజు మేమే తీసాం అందరికి. ఇప్పుడు 2 times తీయాలండి సార్. ఇప్పుడు మస్ట్ ఎక్కాలంటే 2 times తీయాలండి సార్. ఇంట్లో పని అది ఎట్లా మీరు సార్ 6 గంటలకల్లా పని కాడ ఉండాలి. ఆయన చెరువు ప్రెసిడెంట్ సార్. ఆయన పెద్దలు 300 ఎకరాలు ఇవ్వాలనేది ప్లాన్. 300 ఎకరాలు ఏంటంటే 50 ఎకరాల్లో ప్లాంట్ పెడతారు, 250 ఎకరాల్లో గ్రాస్ పండిస్తారు. అది ప్లాన్. సో వీళ్ళు కొన్ని ఇబ్బందులు చెప్పారు విలేజర్స్. దానికి ఎంఆర్ఓ గారు అందుకనే వచ్చింది. అది మాట్లాడి అసలు ఎట్లా చేయాలి, దీన్ని ఏ రకంగా చేయాలి. కానీ ఆ ప్లాంట్ ఇక్కడికి వస్తే మటుకు రోడ్లు పడతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఒక రకమైన డెవలప్మెంట్ పెరుగుతుంది. మీ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, మీ జీవితాలు బాగుపడతాయి. వాస్తవంగా అయితే అది జరిగింది. ఎక్కడ పెట్టల వాళ్ళు లక్కీగా మనకు వస్తున్నారు. మనం కన్విన్స్ చేసి తీసుకొచ్చేవాడికి ఆంధ్రాలోనే పెద్ద ప్లాంట్ అవుతుంది. సో ఊరికి మంచిది, ఉదయగిరి మండలానికి కూడా మంచిది. చూసుకొని అదొకటి అందరూ కూడా మీరు పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు ఆలోచించుకుంటే అదొకటి పక్కన ఉంది. రెండో పక్కన దీన్ని ఎట చేయాలి ఏందనేది మన నాయకులు చెప్పింది కూడా వాస్తవం. పొలాలు అందరికీ లేవు, ఇది మేతపారం కింద వాడతా ఉన్నారు కాబట్టి ఇది దాన్ని అడ్జస్ట్ చేసుకుని ఎట్లా చేయాలనేది ఆలోచన చేస్తున్నాం. అది సరే ప్రస్తుతానికి జరిగేది అది. సరేనా? ఒక విషయం మీద వచ్చాను నేను అడిగి, అందుకే మిమ్మల్ని పలకరించడం చేస్తున్నాం. ఒకటి ఏం జరిగిందంటే పుల్లాయిపల్లి 350 గడపలు ఉన్నాయి. పుల్లాయిపల్లి 350 గడపలకి అందరికీ పొలాలు చూసుకుంటే కొంతమందికి ఎకరా పొలం ఉంది, కొంతమందికి పొలాలు లేవు. ఇదంతా ఐడెంటిఫై చేస్తున్నారు ఎంఆర్ఓ గారు. ఎవరెవరికి పొలాలు లేవు అనేది ఐడెంటిఫై చేస్తారు. ఒకటి. రెండోది, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ రిలయన్స్ ఏందనేది చెప్తాం మీకు అర్థమయ్యేదానికి అందరికీ కూడా. రిలయన్స్ కంపెనీ వాళ్ళు 50 టన్నులు అంటే 50 టన్స్ పర్ డే అంటే గ్యాస్, ఇప్పుడు మనం వంట గ్యాస్ ఉంది కదా, సిలిండర్లు ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ గ్యాస్ ఇది. అది ప్రొడ్యూస్ చేస్తారు. అది ప్రొడ్యూస్ చేసి ఎట్లా చేస్తారంటే ఈ పొలంలో నేపియర్ గ్రాస్ అంటారు, దాన్ని గ్రాస్ పండిస్తారు. గ్రాస్ పండించి ఆ గ్రాస్ని దానికి ఇస్తారు, మెటీరియల్ ఇచ్చి ఫ్యాక్టరీ అనమాట. అది జీరో, అంటే ఎక్కడ కూడా పొల్యూషన్ కానీ ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అంటే ఫార్మాసిటికల్ కంపెనీల మాదిరిగా పొల్యూషన్ కావడం అటువంటి ఏమి ఉండవు అనమాట. జీరో ఎన్విరాన్మెంట్ ఫ్రీ అనమాట ఇది. దాంట్లో దాదాపుగా 300 కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ అయిపోతున్నారు. 300 కోట్లు అంటున్నారు. మొత్తం 50 TBD ఇన్వెస్ట్ చేసి మీ ఆ ఉద్యోగాలన్నీ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు ఈ ఊరికే వస్తాయి. కానీ లేకపోతే జెంట్స్కి కానీ అందరికీ కూడా అది ప్లాన్.
దాని నుంచి ఆ ప్లాంట్కి 30,000 ఎకరాలు ట్రాన్స్ప్లాంట్ ఇచ్చాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.